వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్చి 8న జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని, మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ రోజున ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ వైష్ణవి బ్యాంకెట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో శాల్వాతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి మంజారి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు. సుమారుగా 150 మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారైన గుంటూరు సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ, ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షుడైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు, మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు, మా శోభారాణి అక్క, మరియు మా జిల్లా అధ్యక్షుడైన బైరి రవికృష్ణ గారు, వీరంతా సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వరంగల్ పోచం మైదాన్ 80 ఫీట్ రోడ్లో గల రామరెడ్డి చికెన్ మార్కెట్ కంపెనీ అవుట్లెట్ యాజమాన్యం మరియు ప్రీమియం చికెన్ అండ్ ఫిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చికెన్ మరియు ఎగ్స్ మేళా నిర్వహించడం జరిగింది. ప్రీమియం కంపెనీ ఏజీఎం జ్ఞానశేఖర్ మరియు తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ స్వామి రామరెడ్డిస్ కంపెనీ డైరెక్టర్ చైతన్య కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున ఉచిత పంపిణీ నిర్వహించారు. దీనికి గాను 300 కేజీల చికెన్ మరియు 2000 కోడిగుడ్లు సుమారు 2500 మంది జనాలకు ఉచితంగా పంపించడం జరిగింది. ఇలా చేయడానికి ముఖ్య కారణం, ఈ మధ్య కాలంలో చికెన్ తినవద్దు అని అపోహలు వస్తున్నాయి. అలాంటి అపోహలు నమ్మవద్దు అని తెలియజేస్తూ, చికెన్ తినడం ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు అని తెలియజేస్తూ ఈ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మేళాలో 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్ గారు మరియు రాజేష్ చికెన్ సెంటర్ ఓనర్ రాజేష్ గారు పాల్గొన్నారు.
వచ్చింది అని చెప్పేసి ఎక్కడ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్లు చెప్తున్నారు చికెన్ గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. మీరు ఆ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మద్దండి. 100% అది రాంగ్, ప్రతిదీ నిజం కాదది. దానికోసమే మేము ఈరోజు వచ్చేసి వరంగల్లో రామరెడ్డి చికెన్ సెంటర్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ పంపిణీ గుడ్లు చేస్తున్నాం. 300 కిలోలు చికెన్, 1500 గుడ్లు మేము పంచిపెడుతున్నాం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరందరూ కూడా సురక్షితంగా తినచ్చు, సురక్షితంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన దేశపేట ఏడీపీ రోడ్ జంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి రామరెడ్డి ప్రీపేడ్ చికెన్స్ ఆధ్వర్యంలో చికెన్ మేళ ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన గత 2 months చూస్తున్నాము ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధిని మొత్తం ప్రమాణం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా వ్యాపారస్తులను కూడా నానా గురి చేస్తూ ఏంటంటే ఇది ఒక మాఫియా ఇది. ఎందుకంటే వీళ్ళ అనేక కారణాల వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ను చెడగొట్టడానికి ప్రయత్నం తప్పించి ఎటువంటి అయితే ఇలా లేదండి అని 2 months మీద వచ్చినా కూడా మీ ఫంక్షన్లో కూడా పెట్టినాం. మేము 5-6 ఫంక్షన్ అయినాయి, ఫంక్షన్లో పెట్టినాం. మేము కూడా ప్రతి నెలలో ఉంటున్నాం. ఎక్కడైతే అది అవ్వలేదు. దీనికి ఇబ్బంది ఏం లేదండి. ఈ మీడియా దాడులు చేస్తుందంటే చికెన్ బర్డ్ ఫ్లూ లేదు, ఒక ప్రమాణం చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు చికెన్ తినొచ్చు అని మేము ఈ కార్యక్రమం ముందు చెప్పగలుగుతుంది. కర్నూలు జిల్లా ఏటీఎం దొంగతనంకు పాల్పడిన 4 నిందితులు అరెస్ట్. ఉత్తరాద్రి రాష్ట్రాల్లో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం చేసిన నిందితులు. ప్రధాన ముద్దాయిలైన షాహిద్ ఖాన్పై 26 కేసులు, ఇమ్రాన్ ఖాన్పై 15 కేసులు, ఏటీఎం దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వీరికి బెయిల్ రాకముందే కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి మైనార్టీలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎండి నయాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నయాముద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమాం మజార్స్కి జీతం పెంచి అందించాలని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో గత ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే తోఫా అందించేదని కారణని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనార్టీలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి తోఫా అందించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మిత్రులకు తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు 15 నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ఇమాం మోదన్లకు 5,000 జీతం ఇస్తామని చెప్పి 5,000 ఇవ్వకుండా 4 నెలలను తిప్పిస్తున్నది. వాళ్ళ ఓట్లతో గెలిచి వాళ్ళను ఈరోజు మర్చిపోతున్నది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇమాంల మోదన్లకు కమస్కం పవిత్ర మాసంగా రంజాన్ నెలలో వాళ్ళ 4,000 నెలల జీతం ఇవ్వాలని, అలాగే 10,000 చొప్పున ఇస్తానని మీరు హామీ ఇచ్చారు కదా, హామీ ఎందుకు నెరవేర్చలేదు? ముస్లిం అంటే అంత చౌకన ఈ పవిత్ర మాసం రంజాన్లో దావత్ ఇస్తారని మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 30 లక్షల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరం. గత సంవత్సరం మమ్మల్ని మర్చిపోయి దావత్ ఇఫ్తార్ లేదు, ఏం లేదు. అంటే ముస్లింలు కేవలం ఓటు బ్యాంక్ అని వాడుకుంటారు కానీ తప్ప ముస్లింల పండుగలను గౌరవించారా? అలా బీద కుటుంబాలకు రంజాన్ తోఫా ఎక్కడ ఉన్నది? రంజాన్ తోఫా గురించి కూడా ఎవరు మాట ఎత్తడం లేదు. వాళ్ళు ఉన్నారా? ముఖ్యమంత్రి ఉన్నాడా? లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారా? మినిస్టర్లు ఉన్నారా? రంజాన్ గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరా? ముస్లింల గురించి మాట్లాడేటోళ్ళు లేరా? అందుకోసం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మైనార్టీలో ఒక పెద్ద మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదే దురదృష్టం అనుకుంటాను. ముస్లింలు అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ముస్లింలందరూ దురదృష్టంగా భావిస్తారు. ఈ ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. తుగ్లక్ పరిపాలన విముక్తి కావాలి.
అన్ని కులాల వాళ్ళు కోరుకుంటారు. ఇంకోటి బతుకమ్మ పండుగ, దసరా పండుగలో బతుకమ్మ బట్టలు ఇచ్చేది, క్రిస్టియన్ బట్టలు ఇచ్చేది. పండుగ సాంప్రదాయాన్ని తెలంగాణ పుట్టినిల్లు. అటువంటి తెలంగాణ సాంప్రదాయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కలిపే ప్రయత్నం చేస్తున్నాం. తస్మా జాగ్రత్త, మాకు 15 రోజులలో ఇమాములకు 10,000 చొప్పున మీరు ఇవ్వాలని, అది రంజాన్ తోఫా ఇవ్వాలని, జాతీయస్థాయిలో ప్రతి కాన్స్టిట్యూన్సీలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ తండ్రి. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడతామని నిరసన చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితుల జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్ల వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మిసాల రామేశ్వరమ్మ, మిసాల లలితమ్మ, బిసమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు, నాగన్న, మియా బాషా తదితరులు పాల్గొన్నారు. చూడండి పేదవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వేసిపోతున్నారు. ట్రాక్టర్లు టిప్పర్లు తెచ్చి వేస్తున్నారు. మాకు దాని వలన చాలా రోగాలు అయిపోయినాయి. మా చేనులు గడ్డి కాలువలు నీళ్ళు మొత్తం చేసినారు. నీళ్లు రావడం లేదు. చేనులకు పాలం పండ్లకు పూర్తి చేసినారు. ఆ సత్తా ఇక్కడ వేయాల్సిన అవసరమే లేదని అన్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీలుగా మల్క కుమ్రయ్య, అంజిరెడ్డి గెలుపుతో పాలకుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మారం రవికుమార్ అధ్యక్షతన భాజపా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. మల్క కుమ్రయ్య, అంజిరెడ్డి గెలవడంతో తెలంగాణలో 40 శాసనసభ స్థానాల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, మేధావులు భారతీయ జనతా పార్టీని ఆదరించారని, రాబోయే రోజుల్లో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవరాజు, పేనుగొండ సోమేశ్వర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సమ్మయ్యచారి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మామిళ్ళ వెంకన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు అనుమల్ల ఎల్లయ్య, పట్టణ అధ్యక్షులు సంతోష్, సొసైటీ డైరెక్టర్ ఈర్లరాజు, బీజేవైఎం జిల్లా నాయకులు పూజారి మహేష్, గిరిజన మత్స్య మండల అధ్యక్షులు రవి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు. గత 2 రోజుల కిందనే మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా మనమే విజయం సాధించడం జరిగింది. 3 దిక్కుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగితే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి గుండు సున్నా. అంటే తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కరీంనగర్లో కావచ్చు, మొన్న జరిగిన వరంగల్, ఇక్కడ ఖమ్మం, నల్గొండ కావచ్చు, ఎక్కడ కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ఊసు లేకుండా గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఊసు లేకుండా ఇలా ప్రజలు, విద్యార్థులు, మేధావులు, టీచర్స్ ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరించాలంటే ఇది నిజంగా
ప్రజలలో ఒక మార్పు మాత్రం. ఈ మార్పుకు నరేంద్ర మోడీ గారిని చూసి, ఈ పరిపాలన చూసి ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా, అది జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎదిరిస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. ఏమాత్రం సోయున్నా, ఏమాత్రం సిగ్గున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనీసం ఏదైతే హామీలు ఇచ్చి ఇలా తెలంగాణలో వీళ్ళు గద్దె మీద ఎక్కారో ఆ కనీసం ప్రజలకు జవాబుదారిగా ఉండి కనీసం ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించకుండా ఇవాళ దొంగ చాటుగా ఇలా పరిపాలిస్తూ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ అదేవిధంగా పాలకుర్తి పరిస్థితి చూసుకుంటే గత 2-3 నెలల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ కనపడతలేరు. యాక్చువల్లీ మేము ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక ప్రజలను మోసం చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇలా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, కరీంనగర్లో ఉపాధి ఎలక్షన్లు మనకు ఇలా రుజువు అయినాయి. అందుకే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్షన్లో మనమే గెలుస్తాం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నమ్మండి. కళ్ళబొట్టు మాటలు చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో సీట్లో కూర్చున్నాడో అలాంటి దొంగలను, అలాంటి రాజకీయ ద్రోహులను, అలాంటి ప్రజలను మోసం చేసే నాయకులను మనం నమ్మితే మనల్ని మోసం చేసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఆ గెలుపు సందర్భంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ప్రతి మండలాలలో, తెలంగాణలో ప్రతి మండలాల్లో విజయోత్సవాలు చేసుకుంటున్నామంటే మేము ఎంత ఉత్సాహంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తుండడానికి ఇది ఒక మాకు గెలుపు సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇది మాకు ఒక తొలిమెట్టులాగా భావిస్తూ కార్యకర్తలందరికీ ఈ గెలుపును మేము ఏం చేస్తాం, కార్యకర్తలందరికీ ఇవాళ ఈ గెలుపును మేము స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జై బీజేపీ. లండన్లో భారీ భద్రతా లోపం తలెత్తింది. లండన్లో ఖాళిస్తానీ మూకాలు రెచ్చిపోయాయి. విదేశాంగ మంత్రి జైశంకర్పై ఖాళిస్తానీ సానుభూతి పరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ దాడికి యత్నం జరిగింది. దాంతోపాటు భారత జెండాను అవమానించేలా ప్రవర్తించారు. చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కలెక్టర్ వి సుబ్బారావు బుధవారం పరిశీలించారు. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను స్థానిక అర్చక స్వాములు ధర్మకర్తతో చర్చించారు. కోరుకొండ స్వామివారి హుండీల లెక్కింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలియజేశారు. స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామాల్లో సాగునీరు లేక ఎండిపోయిన పంటలు కన్నీళ్లే మిగిలాయని నీళ్లు ఇచ్చి పంటలను బతికించాలని వేడుకుంటున్న రైతులు. ఎండిపోయింది ఆల్రెడీ మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం. ఏం చేసుడు జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కామారెడ్డిలో మున్సిపల్ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ అధికారులను లోపలికి వెళ్లకుండా ఆపేసిన సిబ్బంది. దీంతో రోజువారీ మున్సిపల్ ఆఫీస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. भैया बैग తొలగించిన మున్సిపల్ కార్మికులను విధుల్లోకి వెంటనే తొలగించిన మున్సిపల్ కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలు అధికారుల వేధింపులు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే అధికారుల వేధింపులు సిగ్గు కార్మికుల జీతాలు ఆపడమా వినడానికి తిండి లేదు స్థానిక ఉస్మానియా కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి వేబ్రిడ్జి వద్ద అధిక లోడ్తో వస్తున్న ఇసుక లారీని సీజ్ చేసిన పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు. పట్టుబడిన ఇసుక లారీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వీరాపూర్ ఇసుక ర్యాంపు నుండి లోడై వచ్చినట్లు అధికారులు ధృవీకరించి లారీని సీజ్ చేశారు. ప్రభుత్వం ఇసుక రవాణాపై కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ ఇసుక అధిక లోడ్ రవాణా నియంత్రించలేకపోతున్నారని అధికారులు వాపోతున్నారు. ఎక్కువ పర్మిషన్ ఇచ్చినా తీయకుండా ఇందులో తీసిన లోతు చూడండి, గమనించగలరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.